నా పేరు విశ్వ అన్న. విశ్వ. ఓకే. ఎక్కడెక్కడే ఉంటారు? ఇదే రాజీవ్ గాంధీ. సో నేను కొన్ని అంటే ఇప్పుడు సర్వే చేస్తున్నాం కాబట్టి పొలిటికల్కు కొన్ని క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు ఏంటి మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏంటి ఎవరికి గెలిచే అవకాశం మీ అభిప్రాయం? ఎందుకంటే మీరంతా యూత్ కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు తిరుగుతున్నాయి, ఏది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 తిరుగుతున్నాయి కాబట్టి మరి ఏంటి ఇక్కడ ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? మీరైతే ఏమనుకుంటున్నారు? జూబ్లీహిల్స్లో చూసుకుంటే కొంచెం టఫే నడుస్తుంది, కాంగ్రెస్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ మాగంటి గోపీనాథ్ గారు కొన్ని మంచి పనులు చేయడం వల్ల ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్కే యూత్ అంతా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకని కారణం అంటే ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు మా యూత్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా కానీ మా టీం అంతా వెళ్ళినా కానీ గోపీనాథ్ గారు చాలా మంచిగా ఆహ్వానించేటోళ్ళు, రెస్పాండ్ అయ్యేటోళ్ళు. మాకు కావాల్సినవి కూడా ఆయన దగ్గర నుంచి మేము తీసుకునే విధంగా ఆయన మాకు రెస్పాండ్ అయ్యేటోళ్ళు. సో మరి ఇప్పుడు అందరూ యూత్ ఇప్పుడు అంటే మేడం అంటే కొత్త రాజకీయాలకి, సో మరి నవీన్ అంటే ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్. మరి ఎట్లా అంటే ఆవిడ్ని మరి ఆయన తట్టుకుని మేడం నిలబడి అంటే శక్తి ఉందంటారా? అంటే నవీన్ యాదవ్ గారు కూడా వ్యక్తిగతంగా చాలా మంచివారే, కాకపోతే ఆయనకు పెద్ద మైనస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల నవీన్ యాదవ్ గారికి చాలా మైనస్. దానిపైన బీఆర్ఎస్ పార్టీకి ఈజీ అయింది. ఇంకా ఇండిపెండెంట్ కేసు ఉంటే కొంచెం టఫ్ అయ్యేది. మేము కూడా కొంచెం చూపించేటోళ్ళం, అరే ఇదివరకు కూడా ఉన్నాడు కదా అని చెప్పి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఈ హైడ్రా అని ఇవన్నీ పేదోళ్ళు ఇల్లులు కూల్చేయడము, ఈ మహిళలకు ఫ్రీ బస్ పెట్టి ఈ మగవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము, బస్ ఛార్జీలు పెంచి ఇవన్నీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఘోరంగా పెంచారు కదా. చాలా మంది ఆర్టీసీ ఎంప్లాయీలు చనిపోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ అయ్యింది కదా. అప్పుడు అయింది, కానీ దాని తర్వాత కూడా కేసీఆర్ గారు వాళ్ళ గురించి కూడా పట్టించుకొని గవర్నమెంట్ చేద్దామని చెప్పేసి లేదు అట్లా అయితే ముందుకెళ్ళలేదు కేసీఆర్ గారు కూడా వాళ్ళని కూడా గవర్నమెంట్లో విలీనం చేద్దాము అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడారు. కానీ ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఈ మహిళలకు ఫ్రీ పెట్టారు, కానీ ఈ మగవాళ్ళు అందరి దగ్గర డబల్ ఛార్జీలు వసూలు చేస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు. అందుకే ఆయన చేసిన హైడ్రా ఉంది. హైడ్రా వచ్చింది కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గురించి హైడ్రా తెచ్చినట్టుంది. ఓన్లీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళదే ఇల్లులు కూల్చేయడము అవి జరుగుతారు. పేద ప్రజల ఇల్లులు కూల్చేయడము, హాలిడేస్లో ఉన్నప్పుడు పేద ప్రజల ఇల్లులు కూల్చేయడం, ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తారు, అన్నీ చేస్తున్నారు. కాబట్టి 6 గ్యారెంటీలు ఏం వర్కౌట్. ఒకటి ఫ్రీ బస్ ఇచ్చారు, ఫ్రీ బస్ పెంచి ఆల్టర్నేట్గా బస్ ఛార్జీలు పెంచిండు. 2500 మహిళలకు అన్నారు, ఇప్పుడు దాకా ఏ మహిళకి వెళ్ళలేదు. ఈ కళ్యాణ లక్ష్మి అంటారా, కళ్యాణ లక్ష్మి ఒకప్పుడు మేము ఈజీగా అప్లై చేసుకుంటే 45 డేస్ నుంచి 2 మంత్స్ వచ్చేది. ఇప్పుడు కేవలం 6 నెలలు 7 నెలలు అవుతున్న ఆఫీసులో చుట్టూ తిరుగుడే సరిపోతుంది. కాబట్టి ఈ మధ్యలో బ్రోకర్లు ఎక్కువైపోయారు. కాంగ్రెస్ పార్టీలోకి రాగానే ఈ మధ్యలో బ్రోకర్లు ఎక్కువైపోయి ఇదంతా లేట్ అవుతుంది. ఆ తులం బంగారం అయితే అసలు దాన్ని ఊచేయలేదు, మాటే లేదు దాన్ని. కాంగ్రెస్ పార్టీ అనేది అసలు మేము ఇక్కడ మాకు తెలిసినప్పటి నుంచి అయితే టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చూసినాం, కానీ కాంగ్రెస్ పార్టీ చేసే పనులు మాకు నచ్చట్లేదు. మెయిన్గా యూత్. బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇక్కడ బీజేపీ ప్రతిసారి ఆల్టర్నేట్ ఎట్లా అంటే వాళ్ళు ఓట్లు చీల్చడానికి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎలక్షన్కి అయితే పెద్ద ప్రభావం ఏమి ఉండదు. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి జరిగే పోటీలో వాళ్ళు ఓట్లు చీల్చారు. ప్రతిసారి అదే జరుగుతుంది, ఈసారి కూడా అదే జరుగుతుంది. అంతే. సో మొత్తానికి అయితే మీరైతే బీఆర్ఎస్కి అనుకుంటున్నారు? మా యూత్ మొత్తం కూడా ఈ సంజీవ్ నగర్ మొత్తం యూత్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్కి గెలిపిస్తాము. బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటాం ప్రస్తుతానికి ఈ ఎలక్షన్కి. అయితే ఫర్దర్గా ఏదైనా ఉంటే మేము యూత్ అందరు కలిసి మాట్లాడుకుని చూస్తాం. కానీ ఇప్పుడైతే మేము మాగంటి గోపీనాథ్ గారు సతీమణి ఆమెనే గెలిపిద్దామని చెప్పేసి మా యూత్ మొత్తం అనుకుంటుంది. థ్యాంక్ యూ అండి.